హాయ్ అండి, అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పండుగను హిందువుల తొలి పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. తొలి ఏకాదశి హిందువులకు పవిత్రమైన రోజు. దీనినే దేశసాయిని అని కూడా అంటారు. ఈ నెల 17వ తారీఖున తొలి ఏకాదశిగా పురోహితులు నిర్వహిస్తున్నారు. పండగ రోజు వ్రతం చేస్తే శివకేశవుల అనుగ్రహం మరియు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి, హరివాసరం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు యోగనిద్రకు సమాయత్తమవుతారని చెప్తున్నారు. తొలి ఏకాదశి నాడు శ్రీహరి యోగ నిద్రలోనికి వెళ్ళి కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శ్రీవారు నిద్రలోకి వెళ్ళిన రోజును తొలి ఏకాదశిగా జరుపుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. ఈ పండుగను హిందువుల మొదటి పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ అయ్యింది. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలలు పడుకొని అక్టోబర్, నవంబర్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు. తొలి ఏకాదశి శివుడికి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం. తొలి ఏకాదశి రోజున పూజలు చేస్తే శివకేశవులతో పాటు అమ్మవారి అనుగ్రహం కలిగి సమస్యలు తీరి సుఖశాంతులు కలుగుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.